ఇదంతా ఏంటి? ఏదైనా విశేషమా? అవును, సంవత్సరాది పండుగ వస్తుంది కదా, అందుకే ఇవన్నీ. సంవత్సరాది పండుగ అంటే ఏంటి? దీనినే మనం ఉగాది అని అంటాము. ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. ఉగాది పండుగ రోజు మరి మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి నుదుటిన బొట్టు పెట్టుకొని కొత్త బట్టలు ధరించి సూర్య భగవానికి నూతన సంవత్సరం సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి, దీపం, ధూపం, అర్ఘ్యము సమర్పించుకోవాలి. ఆ తర్వాత వేపపూ పచ్చడిని విధిగా తినాలి. వేపపూ పచ్చడా? అది బాగా చేదుగా ఉంటుంది, నేను తినను. ఈ వేపపూ పచ్చడి చేదుగా ఉంటుంది. ఈ వేపపూ పచ్చడి మామిడి ముక్కలు, చింతపండు, బెల్లం, చెరుకు ముక్కలు మొదలైన వాటితో తయారు చేస్తారు. ఈ షడ్రుచులతో ఉన్న పచ్చడిని పండుగ పూట తీసుకుంటే ఆరోగ్యంతో పాటు సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను సమానంగా తీసుకునే శక్తి ఇస్తుందని అంటారు. అందుకే ఈ ఉగాది పచ్చడిని మొదటిగా దేవుడికి ప్రసాదం పెట్టి పంచాంగ శ్రవణం తర్వాత తీసుకుంటారు. పంచాంగ శ్రవణం అయిపోయింది కదా, మరి నాకు పచ్చడి పెట్టు. శతాయర్వజ్రదేహాయ. ఏంటి, నేను పచ్చడి పెట్టమంటే ఏదేదో చదువుతున్నావు, ఏంటిది అది? మనం ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకోవాలి. ధన్యవాదం.